హలో అండి, రాధారమణంకు మీకు స్వాగతం. ఈ రోజు మన వీడియోలో స్పైసీ ఇంకా టేస్టీ చేపల పులుసు చేయబోతున్నాను. అచ్చంగా మా నానమ్మ రెసిపీ ఇది. వీడియోని చివరి వరకు చూడండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ రవ్వ చేపలు కొట్టించి తీసుకున్నాను. ఇవి దాదాపు పావు తక్కువ 2 కిలోలు అయ్యాయి. ముందుగా చేపల్ని ఉప్పు వేసి బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. మసాలా పేస్ట్ కోసం అరకప్పు ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు, 3-4 ఉల్లిపాయల పెద్ద సైజ్ ముక్కలు, 10 ఎల్లిపాయలు. కడాయిలో టేబుల్ స్పూన్ నూనె వేసి ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి మీడియం మంట మీద మసాలా దినుసులు మంచి రంగు వాసన వచ్చేదాకా వేపుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి మాడిపోకుండా జాగ్రత్త పడాలి. అవి వేగాక వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే కడాయిలో ఉల్లిపాయ ముక్కలు, ఎల్లిపాయలు వేసి కాస్త రంగు మారేదాకా వేపండి. దాంట్లోనే పావు కప్పు ఎండు కొబ్బరి పొడి వేసి అది కూడా కాస్త రంగు మారి మంచి వాసన వచ్చేదాకా వేపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 నిమ్మ పండ్ల సైజ్ చింతపండుని ఓసారి కడిగి నానబెట్టుకోండి. మసాలాలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. బరకగా ఉన్నా పర్వాలేదు. ఇందులో వేపుకున్న ఉల్లి, వెల్లుల్లి, కొబ్బరి మిశ్రమం వేసి అవసరమైతే నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోండి. ఈ పేస్ట్ వల్లే చేపల కూరకు అసలైన టేస్ట్ ఇంకా చిక్కదనం. మరో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను మిక్సీలో వేసి ఓసారి తిప్పుకుంటే తాలింపులోకి ఉల్లిపాయ తరుగు రెడీ. ఇప్పుడు కడిగిన చేప ముక్కల్లో అరకప్పు కారం వేసుకోండి. దాంతోపాటు మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి చేప ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోండి. మరో కడాయిలో 6 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉల్లిపాయ తరుగు, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. అది వేగాక టేబుల్ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ మెంతి పొడి, టీ స్పూన్ గరం మసాలా వేసి మసాలాలు మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. తర్వాత చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోండి. మిగిలిన మసాలా మిశ్రమాన్ని కూడా చేప ముక్కల్లో వేసేయండి. చేప ముక్కలను నిదానంగా కలుపుకోండి. చేప ముక్కలు ఇంకా వేగలేదు గనక విడిపోతాయని భయపడకండి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా చేస్తే చేప ముక్కలు నూనెలో వేగి చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ చేప ముక్కలు కలిపేటప్పుడు ఇచ్చిపోతాయని చాలా మంది ముక్కల్ని పులుసు మరిగేటప్పుడు వేస్తారు. కానీ అంతా మీరు కలపటంలోనే ఉంటుంది. ముక్కల్ని గరిటెతో అలా కదిపితే సరిపోతుంది. మిగతా కూరల్ని కలిపినట్టు కలపకూడదు. ఇందులో నానబెట్టుకున్న చింతపండు రసం పోసుకోండి. అలాగే గ్రేవీకి సరిపడా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి ఉప్పు, కారం, పులుపు ఓసారి రుచి చూసుకోండి. ఒకవేళ పులుపు ఎక్కువ అనిపిస్తే కాస్త వాటర్ యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. నీళ్లు యాడ్ చేసుకునేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, పులుపు మరీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా కూర అంతగా రుచించదు. కాస్తైనా పులుపు నోటికి తాకాలి. పొంగిపోకుండా మూత కాస్త తెరిచి పెట్టుకోండి. ఇలా హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువసేపు మరిగించినా కూడా ముక్కలు ఎక్కువగా ఉడికిపోయి విడిపోతాయి. మీరు గమనించారా, ముక్కలు ఇచ్చిపోలేదు. చెప్పాను కదా, అంతా మీరు కలపడంలోనే ఉంటుంది. చివర్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటే అంతే, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.